హాయ్ ఫ్రెండ్స్, మరో కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. 3 ఏళ్ల తర్వాత వచ్చిన నోటిఫికేషన్ ఇది. అసిస్టెంట్ ఉద్యోగాల కోసం కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఇందులో జీతం మీకు 45,000 రూపాయల పైన ఉంటుంది. అండ్ అంతేకాకుండా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అక్కర్లేదు, ఎటువంటి ఇంటర్వ్యూ కూడా లేదు. అండ్ చాలా తక్కువ పోస్టులోనే మిస్ అవ్వద్దు. అండ్ ఇది చాలా మంచి నోటిఫికేషన్ అని చెప్తాను. అండ్ ఇక్కడ డీటెయిల్స్ చూసుకుంటే కనుక, సో మనం నోటిఫికేషన్లో డీటెయిల్స్ చూసుకుంటే కనుక ఇంపార్టెంట్ డేట్ చూసుకుంటే నోటిఫికేషన్ రిలీజ్ డేట్ వచ్చేసి June 27, 2026. ఓకేనా. ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి 29th June అనమాట. సో ఎవరు మిస్ అవ్వద్దు, ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని అప్లై చేయడానికి ట్రై చేయండి. అండ్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, ఫీజ్ డీటెయిల్స్, ఇంకా క్యాస్ట్ ఏజ్ రిలాక్సేషన్స్, ఇంకా అన్ని డీటెయిల్స్ కూడా ఈ వీడియోలో కవర్ చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇంకా ఒకవేళ కొత్తగా ఛానల్ చూసినట్లయితే కనుక మన ఛానల్లో గవర్నమెంట్ రిలీజ్ చేసిన ప్రతి నోటిఫికేషన్ అనేది వీడియోస్ చేసి పెడుతూ ఉంటాను. అండ్ అంతేకాదు మనకి అఫీషియల్గా జస్ట్ నోటిఫికేషన్ చెక్ చేసుకుంటాను, వీడియోస్ చూడను అనుకుంటే కనుక కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ప్రొవైడ్ చేశాను. అక్కడికి వెళ్ళి జాయిన్ అయినట్లయితే కనుక ప్రతిదీ నోటిఫికేషన్ అక్కడ పెడుతూ ఉంటాను, మీరు చెక్ చేసుకోవచ్చు. ప్రతిసారి వీడియో చూడాలని అనుకుంటే నోటిఫికేషన్ జస్ట్ చెక్ చేసుకుందాం అనుకుంటే చెక్ చేసుకోవచ్చు, లేదనుకుంటే కనుక వీడియోస్ కూడా చేస్తుంటాను. ఇక ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసుకుంటే కనుక మనకి అప్లికేషన్లో స్టార్టింగ్ డేట్ June 29th అయితే ఇచ్చారు. అండ్ అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి 20 July అయితే ఇచ్చారు. ఓకేనా. ఇప్పుడు ఎలిజిబిలిటీ కట్ ఆఫ్ డేట్ చూసుకుంటే దీనికి ఏజ్ క్వాలిఫికేషన్ చూసుకుంటే కనుక 20 July. ఓకేనా, ఇక్కడ వరకు ఇచ్చారు. టెంటేటివ్ ఎగ్జామ్ డేట్ చూసుకుంటే CBT ఇక్కడ మనకి September 5th అయితే ఇచ్చారు. ఓకేనా. దీనికి ఎండ్ వచ్చేసి September 6 అయితే ఇచ్చారు. ఓకేనా. దీని తర్వాత మనకి టోటల్ వేకెన్సీస్ ఎన్ని పోస్టులు ఉన్నాయంటే కనుక దీంట్లో మొత్తం మనకి 53 పోస్టులు అయితే ఉన్నాయి. ఇందులో మొత్తం 53 పోస్టులకి వేకెన్సీస్ అయితే ఉన్నాయి. పోస్ట్ వైజ్గా డీటెయిల్స్కి ఏజ్ లిమిట్ కింద ఉన్న టేబుల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. పోస్ట్ నేమ్ చూసుకుంటే డిప్యూటీ డైరెక్టర్ మెడికల్ గ్రూప్ ఏ నుంచి లెవెల్ 11th వరకు లెవెల్ 11th ఉందన్నమాట. ఇందులో మనకి 2 పోస్టులు అయితే ఉన్నాయి. దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి మ్యాక్సిమం 35 years అయితే ఇచ్చారు. ఇంకా తర్వాత పోస్ట్ నేమ్ చూసుకుంటే జూనియర్ ప్రోగ్రామ్ గ్రూప్ బి లెవెల్ 7th లెవెల్లో మనకి టోటల్ వేకెన్సీలు ఇందులో మనకు ఒక వేకెన్సీ మాత్రమే ఉంది, లెస్ దెన్ 27 years అయితే ఇచ్చారు. అండ్ జూనియర్ అకౌంటెంట్ గ్రూప్ సి నుంచి లెవెల్ 4 ఇందులో మనకి 4 పోస్టులు అయితే ఉన్నాయి, లెస్ దెన్ 27 years అయితే ఇచ్చారు. అండ్ ఇందులో మనకి స్టెనోగ్రాఫర్ గ్రూప్ సి నుంచి 4th లెవెల్ 7 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి 18 years నుంచి 27 years అయితే ఇచ్చారు. అండ్ జూనియర్ అసిస్టెంట్కి గ్రూప్ సి 2nd లెవెల్లో 39 పోస్టులు అయితే ఉన్నాయి. ఇక్కడ మనకి బ్రాకెట్లో ఫస్ట్ బ్యాక్లాగ్ అని ఇచ్చారు. అండ్ తర్వాత లెస్ దెన్ 27 years అయితే ఇచ్చారు. ఇక్కడ మనకి ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్ చూసుకుంటే కనుక ప్రతి పోస్ట్కి వేరే క్వాలిఫికేషన్ కావాలన్నమాట. సో వేరే క్వాలిఫికేషన్స్ అయితే ఉన్నాయి. ఒక్కొక్క దానికి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ డిప్యూటీ డైరెక్టర్ మెడికల్కి రికగ్నైజ్డ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ డిగ్రీ MD లేదా MS ఉండాలి. జూనియర్ ప్రోగ్రామ్కి క్వాలిఫికేషన్ చూసుకుంటే బీటెక్ లేదా BE BCA DOEACC లేదా B.Sc లెవెల్లో డిగ్రీ కంప్లీట్ కంప్యూటర్ సైన్స్ లేదా IT ఎలక్ట్రానిక్స్లో ఉండాలన్నమాట. సో దీని తర్వాత మనకి జూనియర్ అకౌంటెంట్ చూసుకుంటే కనుక గ్రాడ్యుయేషన్ డిగ్రీ మ్యాథ్స్ స్టాటిక్స్ లేదా కామర్స్ BCom వీటితో పాటు కంప్లీట్ అయి ఉండాలి. అండ్ ప్లస్ దీంతోపాటు NBEMS ఎగ్జామ్ పాస్ అవ్వాలి. ఓకేనా, జూనియర్ అకౌంటెంట్కి. దీని తర్వాత స్టెనోగ్రాఫర్కి 12th పాస్ ఇంకా 10th+12 అంటే ఇంటర్ కూడా ఉండాలి. అండ్ దీంతోపాటు స్పీడ్ 80 WPM అని ఉంది. సో మీకు తెలుసా ఇది ఏంటో చెప్పినా, ఇదేంటంటే టైపింగ్ సెకండ్స్ 30 secondsలో అయితే మీకు ఉండాలన్నమాట. ఓకేనా, ఉండాలి. ఇంగ్లీష్ అండ్ కంప్యూటర్ టైపింగ్ టెస్ట్ పాస్ అవ్వడం మ్యాండేటరీ. ఓకేనా దీని తర్వాత జూనియర్ అసిస్టెంట్కి 12th పాస్ అయ్యి ఉండాలి, ప్లస్ విండోస్ ఇంకా నెట్వర్క్ ఆపరేటింగ్ సిస్టమ్ లేదా అండ్ ఇంకా దీంతోపాటు LAN ఆర్కిటెక్చర్ లాంటి బేసిక్ కంప్యూటర్ సాఫ్ట్వేర్ పేజెస్ ఉపయోగించడం వచ్చి ఉండాలన్నమాట. దీని తర్వాత క్యాస్ట్ అండ్ ఏజ్ రిలాక్సేషన్ చూసుకుంటే అండ్ అప్లికేషన్ ఫీజు కూడా చూపుతాను. మీరు వీడియోని దగ్గర స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఒకవేళ ఎలాంటి ఇన్ఫర్మేషన్ మీకు ఇంకా మీ ఫ్రెండ్స్ కూడా తెలియజేయడం కోసం మీరు షేర్ చేయండి. ఏజ్ రిలాక్సేషన్ చూసుకుంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం SC ST OBC PWBD అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ కేటగిరీస్కి వాళ్ళకి అప్పర్ ఏజ్ లిమిట్లో ఏజ్ రిలాక్సేషన్స్ ఉంటుంది. ఓకేనా. PWBD క్యాండిడేట్స్కి మినిమం 40% డిజేబుల్ సర్టిఫికేట్ ఉండాలి. ఇకపోతే అప్లికేషన్ ఫీజు చూసుకుంటే ఈ నోటిఫికేషన్ మెయిన్ పేజెస్లో డైరెక్ట్ జెనరిక్ ఫీ మెన్షన్ చేయలేదు.
అప్లికేషన్ ఫీ ఆన్లైన్ పోర్టబుల్లో అప్లై చేసేటప్పుడు కేటగిరీ వైజ్గా చూపిస్తుంది. యూజువల్గా రిజర్వేడ్ క్యాండిడేట్స్కి అంటే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి డిస్కౌంట్ లేదా ఫీ ఫ్రీగా ఉంటుంది ఛాన్స్ ఉంటుంది. జనరల్ ఓబీసీ వాళ్ళకి స్టాండర్డ్ గవర్నమెంట్ ఫీ ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే మెయిన్ పాయింట్ చూసుకుంటే కనుక మీ సెలక్షన్ మల్టిపుల్ స్టేజెస్లో ప్రాసెస్ ఉంటుంది. రిటర్న్ ఎగ్జామ్ ప్లస్ కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్, స్కిల్ టెస్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ప్రతి స్టేజ్లో అపీర్ అవ్వడం కంపల్సరీ అనమాట. అండ్ క్యాండిడేట్స్కి స్కిల్ టెస్ట్ లేదా ఎగ్జామ్ నుంచి ఎక్సెప్టేషన్ ఉండదు. దీని తర్వాత పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి ఎక్స్ట్రా టైం 20 minutes per hour ఉంటుంది. ఓకేనా, ఇస్తున్నారు. స్క్రైబ్ని క్యాండిడేట్స్కి అరేంజ్ చేసుకోవాలన్నమాట. సో వీడియో ఇన్ఫర్మేషన్ అనిపిస్తే కనుక లైక్ చేయండి. అండ్ ఒక్క రిక్వెస్ట్ ఏంటంటే కనుక ఈ నోటిఫికేషన్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. అండ్ ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే కనుక మీరు ఒకవేళ నిజంగా గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారు, ఒక మంచి జాబ్ కొట్టాలనుకుంటే కనుక మీ క్వాలిఫికేషన్ కింద కమెంట్ చేయండి. మీకు ఏ క్వాలిఫికేషన్ సంబంధించిన పెడితే కనుక మీకు ఎలాంటి నోటిఫికేషన్ యూజ్ అవుతుందో నాకు తెలుస్తుంది. సో ఆ యొక్క నోటిఫికేషన్ వచ్చిన వెంటనే మీకు వీడియో చేయడానికి కుదురుతుంది. సో మీకు యూజ్ అవుతుంది, సో నాకు యూజ్ అవుతుంది. సో ఇది వాళ్ళ వీడియో. నెక్స్ట్ వీడియో కోసం మళ్ళీ